ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో తెలియకుండా శ్రీవల్లి నన్ను టైంకి తీసుకురాలేదని తనని తప్పు పట్టడం అమ్మ తప్పు. అమ్మ ఇంట్లో పూజ ఏర్పాటు చేసుకుందన్న విషయం నా పక్కనే ఉన్న శ్రీవల్లి నా నోటీస్కి తీసుకురాకపోవడం అది శ్రీవల్లి తప్పు. కానీ నువ్వు శ్రీవల్లి ముందలా బిహేవ్ చేస్తే నువ్వు తన దృష్టిలో తగ్గిపోతానా? ఆ ఛాన్స్ లేదు, ఉండదు. ఎందుకంటే శ్రీవల్లి లైఫ్కి నేను అసెట్. కానీ శ్రీవల్లి వల్ల నాకు స్టేటస్ రాలేదు. కానీ ఏ విషయమైనా ఎంత కఠినమైందైనా చెప్పడంలో తేడా ఉంటుంది కదరా. మేకప్ వేసుకొని మొహాన్ని మార్చుకోవడానికి నేను ఆడదాన్ని కాదు. కన్విన్సింగ్గా చెప్పి క్యారెక్టర్ని కవర్ చేసుకోవడానికి నేనేం తేడాగాన్ని కాదు, మగాణ్ణి. ఈగో అండ్ ఇండివిజువాలిటీ ఉన్న క్యారెక్టర్ ఉన్న బిజినెస్ మ్యాన్. ఈ సామ్రాట్ క్యారెక్టర్ అంటే అభిప్రాయం కాదు, గంటకోసారి మార్చుకోవడానికి నిర్ణయం. నా తల్లి నా మైండ్కి దగ్గరగా ఉండాలి, నా భార్య నా టైంని ఫాలో అవుతూ ఉండాలి. అలా అయితే చూసే వాళ్ళందరికీ తప్పుగా కనిపిస్తావురా. రాముణ్ణి అంచనా వెయ్యాలంటే సీతని అడవులకి పంపాడన్న విషయం తెలిస్తే సరిపోదు. శూర్పణఖ నీడని కూడా తాకనివ్వలేదు అన్న కమిట్మెంట్ కూడా తెలియాలి. అది కాదురా సామ్రాట్. ఆఫీసులో విషయాల గురించి చెప్పుకోతాం, ఆడవాళ్ల పంచాయతీ గురించి మనకు అనవసరం. చక్రితో మాట్లాడే ఆ న్యూ డిజైన్ సంగతి ఏంటో చూడు. నువ్వు ఒక విషయాన్ని దాచాలన్నా నోరు తెరిచి చెప్పాలన్నా నాకు తెలిసి జరగాలి. ఎందుకంటే నీ లైఫ్ నా చేతుల్లో ఉంది, నేను నీ చేతుల్లో కాదు. శ్రీవల్లి, సామ్రాట్ అన్న మాటలకి బాధపడుతున్నావా? లే అక్క, ఆయన నన్ను అన్నందుకు నాకు రందిలే. కానీ అత్తమ్మ గట్లెంత చెప్పిందో నాకు సమచేతలే. నేనైనను నిన్న పొద్దుకొకేటాళ్ళకి తోలుకొద్దామనుకున్నా, రెడీ అయినా కూడా. కానీ మా బస్తీ పిల్లగాండ్లు అడ్డం వచ్చిండ్రు. ఆయనను కబడ్డీ పోటీలకు గెస్ట్గా రావాలన్నారు. నేనేం చేయాలక్క? ఆయన ఉందామన్నారు. నేనొచ్చేసరికి వస్తానని ఒప్పుకున్నారు. ఇంకేం మాట్లాడాలి? అప్పటికి నేను ఆయనకి గిడ పోచున్నదని చెప్తానన్నా. అత్తమ్మ చెప్పొద్దంది. అయినా నేను మస్తు ట్రై చేసిన, కానీ కుదరలే. ఇప్పుడేమో అత్తమ్మ నేను ఆయనకి ముచ్చట చెప్పలేదంటుంది. ఇదేంటో నాకు తెలుస్తలేదక్క. ఇలాంటివన్నీ ఎక్కడైనా మామూలే శ్రీవల్లి. మామూలు ఎందుక్క? నిజం చెప్పాలి కదా. ఎవళ్ళతోటి ఎట్లా ఉండాలో, ఎవళ్ళతోటి ఎట్లా రియాక్ట్ కావాలో నాకు తెలుస్తలే అక్క. మస్తు బాధ అవుతుంది. శ్రీవల్లి, అత్తగారింటికొచ్చిన ఏ కొత్త కోడలి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. నేను కొత్తలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే మనత్తగారే కాదు, ఏ అత్తగారైనా తన కొడుకు కోడలు కొంగు పట్టుకొని తల్లికెక్కడ దూరం అవుతారో అని వాళ్ళ భయం. ఆ భయమే వీటన్నింటికి కారణమవుతుంది. అరే గట్లెట్లుంటదక్కా? తల్లిని కొడుకుని కోడలు దూరం చేస్తుందా? నేను కసాటి దాన్ని కాదు.
అది నాకు తెలుసు, కానీ మన అత్తయ్యకి తెలీదు. తెలియడానికి కాస్త టైం పడుతుందమ్మా. మన అత్తయ్య చెడ్డది కాదు, కానీ కంగారెక్కువ. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకుంటుంది. ఊరికే మనసులో ఏవేవో పెట్టుకుని బాధపడకు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించు. గట్ని అక్క. వాడు నన్ను తప్పు పట్టినట్టే పట్టి దాన్ని కూడా తప్పు పట్టాడు. అంటే వాడేం మారలేదు. 3 రోజులు పుట్టింట్లో ఉంటే మార్చాలనుకుందా? అదంతా తేలిక. నా కొడుకునే మారుస్తుందా? ఏందత్తమ్మ గట్ల చూస్తుండ్రు? పొద్దుకోకుతుంది కదా అని దీపం పెడుతున్నా. దీపం పెట్టు, తప్పులేదు. కాని ఇంట్లో కుంపటి పెట్టకూడదు. గదేందత్తమ్మ గట్లంటుండ్రు? ఆహా, అంత అమాయకంగా మొహం పెట్టుకో. నాకంతా తెలుసు. నువ్వు ఇంట్లోకొచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే నా కొడుకుని కొంగున ముడేసుకుందా అనుకుంటున్నావా? లే, నేను గట్ల అనుకోలేదు. ఎవరికి తెలీదు నీ నాటకాలు. 3 రోజులు మీ ఇంట్లో ఉన్నాడు కదా నా కొడుకు. నువ్వు, మీ అమ్మ, ఆ ముసల్ది అందరూ కలిసి నా కొడుకుని మీ వైపుకి తిప్పుకుందా అనుకున్నారు కదా? కాని అది జరగదు. నా కొడుకు అంత తేలిగ్గా పడిపోడు. చూడు, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీకు నా కొడుక్కి మధ్య నేనున్నాను. అది తెలివితేటలు నా దగ్గర వద్దు. ఏ అత్తైనా ఇలా అంటుంది. నేను కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే ఇలా జరిగినందుకు, నువ్విలా చేసినందుకు ఊరుకునేది కాదు. కాని నేనలాంటి దాన్ని కాదమ్మా. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండాలి. మీరు తినగా మిగిలింది ఏదో ఓ 4 మెతుకులు నాకు పెడితే అంతే చాలు. వెళ్ళమ్మా, అబ్బాయి ఏం తింటాడో అడిగి వంట చేసుకో పో. గట్ని అత్తమ్మా.
అత్తయ్య నటనలో సీనియర్ అనిపించావు. మైండ్లో అనుకున్నది చాలు, వెళ్ళి పని చూసుకో.